రాప్తాడులో రప్ప రప్ప రాజకీయం నడిచింది. మాస్ డైలాగులతో నేతలు ఊగిపోయారు. నీ ఇంటికొస్తా, నీ నట్టింటికొస్తా, తేల్చుకుందాం, నీ ప్రతాపమో నా ప్రతాపమో అంటూ రచ్చ రచ్చ చేశారు. చివరాఖరికి వ్యవహారం ఇంటి దగ్గర ఆగింది. ఇల్లు ఖాళీ చేస్తావా లేదా అంటూ మాజీకి సవాల్ విసిరారు ఎమ్మెల్యే. అనంతపురం జిల్లా రాప్తాడులో జరుగుతున్న రాజకీయం రచ్చలేపుతోంది. తన హత్యకు కుట్ర చేశారంటూ పరిటాల ఫ్యామిలీపై 2 ఏళ్లలోనే కోట్లు సంపాదించారంటూ ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన కామెంట్స్ ఈ పొలిటికల్ ఫైట్ కి కారణమయ్యాయి. అయితే తనపై చేసిన అవినీతి ఆరోపణలను నిరూపించాలని తోపుదుర్తి ఇంటికి బయలుదేరిన రాజును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇంట్లోనే ప్రెస్ మీట్ పెట్టి మరీ మరోసారి తోపుదుర్తిపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. నీకు చేతనైంది చేసుకో, భయపడే కులంలో పుట్టలే. మహా అయితే నువ్వు పొట్టెలు నరికించావో లేదా కోడి కోసింటావో. దున్నపోతు తల నరికే దొమ్మ పొగరున్న కులంలో పుట్టా ప్రకాష్. భయం అనేది నాకు తెలీదు. పోరాటమే ఊపిరిగా ఇంతవరకు వచ్చా. నీలాంటి ఉడత ఊపుగాలని ఎంతో మందిని చూసా. ఇటు తోపుదుర్తి తన ఇంట్లో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఎంఎస్ రాజు సవాల్ విన్నారుగా, అందరూ తరలిరండి, తాడోపేడో తేల్చుకుందామంటూ వైసీపీ శ్రేణులందరినీ తన ఇంటికి రమ్మన్నారు. నేనున్నా మీకోసం ఎదురు చూస్తా ఉన్నా. పోలీసులు అడ్డుపడినా ఆపినా తోసుకొనైనా వచ్చేయండి. ఇంటి దగ్గర ఉన్నా ఈరోజు తేల్చుకోవాలా, వాడో మనమో తేల్చుకోవాలా. తేల్చుకుందాం నువ్వో నేను అన్న తోపుదుర్తి మాటలకు తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు ఎంఎస్ రాజు. జీవితంలో తోపుదుర్తిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. తెలుసుకుందామని చెప్పావు. జీవిత కాలం రాజకీయంగా అయినా సరే, దేంతోనైనా సరే, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను వేటాడతా. లేని ఆరోపణలు చేసి సమాజంలో నా గౌరవానికి భంగం కలిగించిన నిన్ను, నా ఆత్మగౌరవానికి దెబ్బ కొట్టిన నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అంతేకాదు, కాస్తైన సీమ పౌరుషం ఉంటే తాను కొన్న ఇంట్లో ఉన్న తోపుదుర్తి వెంటనే ఖాళీ చేయాలన్నారు ఎంఎస్ రాజు. నువ్వు ఉన్నటువంటి నివాసాన్ని కొనుగోలు చేశా. 15 రోజుల్లో రిజిస్ట్రేషను. నిన్ను ఖాళీ చేయమని అడగను. నేను మాదిగని, నాకు మానవత్వం ఉంది. నీకు రెడ్డి పౌరుషం ఉందో లేదో నాకు తెలీదు. భవిష్యత్ రోజుల్లో తెలుస్తుంది. మొత్తంగా రాప్తాడు కేంద్రంగా మొదలైన ఈ వార్ రాబోయే రోజుల్లో ఇంకా ఎటు దారి తీస్తుందన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.